కాంగ్రెస్ వచ్చినాక అన్నీ ఎక్కడ సంస్థలు అక్కడ పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ అంతా మొత్తం డమ్మీ. హైడ్రా వచ్చినాక ఇంకా టోటల్గా కొనడానికి ధైర్యం చేస్తలేడు. హైడ్రా మంచి పనే కదా. హైడ్రా వల్ల ఉన్నది ఉచ్చిపోయింది. లేదు మొత్తం ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఇంకా ఈ ఆటో వాళ్ళకు వీళ్ళందరికీ ప్రాబ్లం. ఒక్క బిజినెస్ కాదు, ప్రతి ఒక్క బిజినెస్ టోటల్గా ప్రాబ్లం వస్తుంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానే కదా అన్ని చేసేది. అభివృద్ధి అంటే కనపడుతుంది కదా జనాలు అందరినీ. ఎక్కడన్నా ఏ ఊర్లో పోయి అడగండి ఇదే విధంగా ఉన్నాయి. అందరు మొత్తుకుంటున్నారు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి ఏది లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఏమి రావట్లేదు అన్నారు. ఏది లేదు, ఫ్రీ బస్సు తప్ప. కానీ అంటే ఫ్రీ బస్సు కూడా అది మహిళలకే కదా. మహిళలకు అదొక్కటి తప్ప ఇంకేం లేదు. 500 క్యాష్ ఇస్తా అండ్లు అవి ఇంతవరకు మాకైతే లేవు, రాలేదు. ఎవరికి వస్తుంది రుణమాఫీ యాన్నో చేసినట్టు కానీ ఇంతవరకు రాలేదు. కొంత ఊర్లో షారన్నో 20% అంత చేసినట్టు కనపడుతుంది. ఇక ఎక్కడ లేదు. ఏ ఊర్లో పోయి టోటల్గా మొత్తం క్లియర్ అయిపోయింది అన్నట్టు లేదు. కేసీఆర్ ఉన్నాక మనం దాని గురించి ఎదురు చూడాల్సిందే లేదు. కాంగ్రెస్ వచ్చినాక అన్నీ ఎక్కడ సంస్థలు అక్కడ పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ అంతా మొత్తం డమ్మీ. హైడ్రా వచ్చినాక ఇంకా టోటల్గా కొనడానికి ధైర్యం చేస్తలేడు. హైడ్రా మంచి పనే కదా. హైడ్రా వల్ల ఉన్నది ఉచ్చిపోయింది. లేదు మొత్తం ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఇంకా ఈ ఆటో వాళ్ళకు వీళ్ళందరికీ ప్రాబ్లం. ఒక్క బిజినెస్ కాదు, ప్రతి ఒక్క బిజినెస్ టోటల్గా ప్రాబ్లం వస్తుంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానే కదా అన్ని చేసేది. అభివృద్ధి అంటే కనపడుతుంది కదా జనాలు అందరినీ. ఎక్కడన్నా ఏ ఊర్లో పోయి అడగండి ఇదే విధంగా ఉన్నాయి. అందరు మొత్తుకుంటున్నారు అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి ఏది లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఏమి రావట్లేదు అన్నారు. ఏది లేదు, ఫ్రీ బస్సు తప్ప. కానీ అంటే ఫ్రీ బస్సు కూడా అది మహిళలకే కదా. మహిళలకు అదొక్కటి తప్ప ఇంకేం లేదు. 500 క్యాష్ ఇస్తా అండ్లు అవి ఇంతవరకు మాకైతే లేవు, రాలేదు. ఎవరికి వస్తుంది రుణమాఫీ యాన్నో చేసినట్టు కానీ ఇంతవరకు రాలేదు. కొంత ఊర్లో షారన్నో 20% అంత చేసినట్టు కనపడుతుంది. ఇక ఎక్కడ లేదు. ఏ ఊర్లో పోయి టోటల్గా మొత్తం క్లియర్ అయిపోయింది అన్నట్టు లేదు. కేసీఆర్ ఉన్నాక మనం దాని గురించి ఎదురు చూడాల్సిందే లేదు.